కూడా లేనటువంటి స్థితిలో ఏం చేయాలి, ఎలా బతకాలని చెప్పేసి ఇబ్బందులు పడుతూ ఉంటే, మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే, జమీందారులు జాగీర్దారులు ప్రజలని నిలువున దోసుకుంటా ఉంటే, రకరకాల పన్నుల పేరుతోటి ఇబ్బందులు పెడతా ఉంటే, ఆ కష్టాల నుండి ప్రజలను విముక్తి చేయడం కోసం ఎర్ర జెండా ఆ రోజు తుపాకులు పట్టింది. ఆ రోజు జాగీర్దారులకి జమీందారులకు వ్యతిరేకంగా, నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ పోరాటం భూమి కోసం జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటం తన యొక్క ఏదైతే వెట్టి చాకిరి ఉందో వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. అలాగే సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో అన్ని తరగతుల ప్రజలు, అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు, మతాలకు చెందినటువంటి వాళ్ళు ఐక్యమత్యంగా ఆ రోజు పోరాటం చేశారు. దొరలని గడిల నుండి తరిమి కొట్టారు. అప్పుడు దొరలందరూ పారిపోయి వచ్చి హైదరాబాద్ లో తలదాచుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు ఒక 6 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాజ్యం దేశంలో, అప్పటి ఉన్నటువంటి దేశం ఇది, ఆ రాజు యొక్క రాజ్యం ఇది. ఈ రాజ్యంలో దాదాపు ఒక 3000 గ్రామాలను విముక్తి చేసి ఆ రకంగా గ్రామరాజ్య కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రజలకు చదువులు చెప్పారు, భూములు పంచారు. అలాగే గ్రామ రాజ్య పాలన అంటే అప్పటికే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకి స్థానికంగా పరిపాలన అందించారు. ఎందుకంటే గతంలో పటేలు ఏం చెప్తే అదే న్యాయము, పటేలు ఏదంటే అదే చట్టంగా ఉండేది. అలాగే జమీందారు ఏం చెప్తే అదే న్యాయంగా ఉండేది. అట్లా జమీందారులు జాగీర్దారులు కాదు న్యాయం చెప్పాల్సినటువంటిది. ప్రజలు ప్రజా కోర్టులలో న్యాయం జరగాలని చెప్పి ప్రజా కోర్టులను నిర్వహించి ఆ రకంగా ప్రజలకి న్యాయాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రజలకు చదువు చెప్పింది, ఇంటింటికి వెళ్లి రాత్రి బడులు పెట్టి ఆ రోజు ప్రజలకి చదువు చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే మహిళలు పురుషులు అసమానత్వం అనేటువంటి విధానాన్ని రూపుమాపి ప్రజలందరూ సమానమే, అక్కడ కులాలు గాని లింగం పేరుతో గాని ఎవరిని అసమానంగా చూడడానికి వీల్లేదని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేసింది. ఆ రకంగా గ్రామ స్వరాజ్యాలను నెలకొల్పి గ్రామాల్లో పరిపాలన 3000 గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు స్థానిక ప్రజలనే పరిపాలన చేసుకునేలాగా చేసింది. అంతేకాదు ఈ రోజు మనం అనేక రకాలైనటువంటి అసమానాలతో బాధపడతా ఉన్నాము, అప్పులతో బాధపడతా ఉన్నాము. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తరతరాలుగా అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి వాళ్ళని ఆ రోజు భూస్వాములు, ఆ రోజు వడ్డీ వ్యాపారులు జలగల్లాగా పట్టి పీడిస్తా ఉంటే అలాంటి వాళ్ళ అప్పు కాయిదాలను చించేసి ప్రజలను అప్పుల నుండి విముక్తి చేసి మీరు అప్పులు చేయడానికి వీల్లేదు, ఇంకెవరు కూడా అప్పులు ఆ రకంగా ఇచ్చి వడ్డీలు వసూలు చేయడానికి వీల్లేదని చెప్పేసి పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. అందుకనే వడ్డీల నుండి విముక్తి చేశారు, అప్పుల నుండి విముక్తి చేశారు. ప్రజలను ఆ రకంగా చదువులలో ముందుకు తీసుకొచ్చారు, అక్షరాస్యత పెంచారు. ఆ రకంగా కమ్యూనిస్టులు ఆ రోజు పోరాటం జరిపారు. అలాగే ఎలాంటి పన్నులు లేవు. గతంలో జమీందారులు జాగీర్దారులు నిజాం రాజు అనేక పన్నులు వేసేవాళ్ళు. బర్రెను దాదుకుంటే పన్ను, ఆవును దాదుకుంటే పన్ను, ఇంట్లో రోకని ఉంటే పన్ను, అలాగే పెళ్లి చేసుకుంటే పన్ను, ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటే పన్ను, పన్నులు వేసేటువంటి వ్యవస్థ ఉండేది. అలాంటి పన్నులన్నింటినీ కూడా రద్దు చేశారు. ఎలాంటి పన్ను ఎవరికి కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ భూమి మనది, ఈ ప్రజలు మన, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సంపద అంతా కూడా ఈ ప్రజలది. ఈ భూమి దున్నుకోవాలి, దీని మీద వచ్చినటువంటి పంటని ప్రజలు అనుభవించాలని చెప్పి ఆ రకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి ఆ రకమైనటువంటి పోరాటం చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. ఆ రకంగా ఆ రోజు గ్రామాలలో సమానత్వం తెచ్చాము, అసమానతల రూపం మాపాము, వెట్టి చాకిరి లేకుండా చేశాము, పేదరికం లేకుండా చేశాము, చదువులు చెప్పాము. ఆ రకంగా తెలంగాణలో 3000 గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. ఆ రకంగా చేసినటువంటి పోరాటాన్ని ఈ రోజు కొద్దిమంది తమ రాజకీయ లబ్ధి కోసము అది హిందువుల ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఈ రకంగా రాష్ట్రాన్ని తగలబెట్టి రాష్ట్రంలో హిందూ ముస్లింల కొట్లాటాలని పెట్టి మీరు ఆ రకంగా ఓట్లు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వాడుకుంటే ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు, ఖబర్దారని చెప్పి చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఎర్ర జెండా ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది. హిందువులని ముస్లింలని అలాగే వివిధ కులాలకు అతీతంగా కూడా
ప్రజలందరినీ ఐక్యంగా నడిపినటువంటి చరిత్ర అది కమ్యూనిస్టులకు ఉంది. అందుకనే మీరు మసిపూసి మారేడుగాయలు చేసి చరిత్రని అడ్డగోలుగా వక్రీకరిస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మాత్రమే కాదు ఇది. అనేక మంది భూస్వాములు విష్ణు రామచంద్రారెడ్డి లాంటి, జన్నారం ప్రతాప్ రెడ్డి లాంటి అనేక మంది దేశముఖులు, జమీందారులు, జాగీర్దారులు ఉన్నారు. వాళ్ళంతా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వాళ్లే. అలాగే హిందూ సమాజానికి చెందినటువంటి వాళ్ళతో పాటు ముస్లింలు కూడా కలిసి పోరాటం చేశారు. మగ్దుమ్ మొయ్యద్దీన్ ఉన్నాడు, దాంట్లో షేక్ బందగి ఉన్నాడు, సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, అలాగే జవాద్ రజీ ఉన్నాడు, ఆలం కుందుమీర్ ఉన్నారు. ఇట్లా అనేక మంది ముస్లింలు ఉన్నారు. అలాగే హిందూ జాగీర్దారుల మీద, జమీందారుల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళ దాంట్లో రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, అలాగే అనేక మంది జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నాడు, అలాగే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అలాగే దొడ్డి కొమరయ్య, అమరత్వం పొందినటువంటి దొడ్డి కొమరయ్య, అలాగే తాను నాయకు, ఐలమ్మ, అలాగే అనేక మంది హిందువులు కూడా ఉన్నారు. అంటే అక్కడ జాగీర్దారులు, జమీందారులు హిందువులున్నా పోరాటం చేసి నడిపిన దాంట్లో హిందువులు ఉన్నారు. అలాగే రాజు ఈ ముస్లింగా ఉన్నా పోరాటం చేసిన దాంట్లో ముస్లింలు అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇది హిందువులు ముస్లింలని కాదు, జాగీర్దారులకి, జమీందారులకి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన కావాలని వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, రాచరిక వ్యవస్థ వద్దు అని చెప్పేసి జరిగినటువంటి పోరాటం. అందుకనే ఇది ప్రజాస్వామ్యం కోసం జరిగింది, ఇది భూమి కోసం జరిగింది, ఇది వెట్టి చాకరీ నుండి విముక్తి కోసం జరిగింది, ప్రజలందరూ సమానత్వంతో బతికేటువంటి వ్యవస్థ కోసం జరిగినటువంటి పోరాటం. ఇలాంటి పోరాటాన్ని మీరు వక్రీకరణ చేసి మీ రాజకీయ లబ్ధి కోసము ఈ తెలంగాణ ప్రజలని అస్థిరపరచాలని, వీళ్ళ మధ్య ఐక్యతకు చిచ్చు పెట్టాలని చూస్తే ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదని చెప్పదలుచుకున్నాము. అందులో భాగంగా తెలంగాణ